ఎన్ఆర్ఐ ఫ్యామిలీ హెల్త్ కార్డు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ మెడికోవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరయ్యారు. ఎన్ఐఆర్ కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని ఆయన తెలిపారు. మాకు అనుబంధం కొత్త ఏం కాదు, చాలా కాలంగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ మేము ఫిబ్రవరి 28, 2023లో పల్లకడిలో మేము గార్డెన్ పార్టీ, తర్వాత మా ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ మిత్రుడు చంద్రబాబు గారికి, అలాగే మా ఫ్రెండ్ గారు ఎన్ఆర్ఐ పేరెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, అలాగే మన సెక్రటరీ గారు కుమారి గారు, మా యాక్టివ్ ఫ్రెండ్ కూడా వారికి, కృష్ణ కుమార్ గారికి, అలాగే నెక్స్ట్ మెడికల్ స్టాఫ్కి, ఇక్కడ వచ్చిన స్నేహితులు అందరికీ కూడా ఆర్థిక కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఇప్పుడే చెప్పారు సబ్రజన్ గారు 4 సంవత్సరాలు పూర్తి పెట్టి 600 మంది మెంబర్స్తో చేస్తా ఉన్నాం. నేనైతే ఒక ఇన్సూరెన్స్ ఇవ్వగలను. పేరెంట్స్ ఇక్కడుండి పిల్లలు ఎక్కడ ఉండి పెద్ద వ్యాపారాల్లో ఉన్నా, ఒక మంచి ప్రొఫెషన్స్లో అక్కడ ఉన్నా కూడా నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అనే బెంగ అందుబాబు చేతిలో పెడితే ఆ బెంగ మీరు మర్చిపోవచ్చు. కాబట్టి మీ పిల్లలు ఎక్కడున్నా ఆనందంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ మీ పేరెంట్స్ చూసుకోవడానికి ఒక హాస్పిటల్ కూడా ప్రాబ్లం చేస్తాడు. మాట్లాడుతుంటే సగం ఆరోగ్యం ఇదైపోతుంది. దానివల్ల హాస్పిటల్ కూడా కొంచెం మందులే తక్కువ అవుతుంది. కాబట్టి హాస్పిటల్కే నష్టం. అంజబాబు మాట్లాడే విధానం, ఒక మనిషి ఎవరన్నా సరే ఆకట్టే విధానం, కొంతమంది గారు ఇక్కడ కాబట్టి తీసుకొచ్చి కష్టమైతే చాలా ఉంటుంది. కానీ ఇది నిజంగా మంచి ప్రాజెక్ట్. ఇది నిజంగా పిల్లల స్థానంలో నుంచి వాళ్ళ భవిష్యత్తు మనం ఎప్పుడు అడ్డరాకూడదు. వాళ్ళు బయటికి వెళ్ళాలి, మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలి. కానీ మీడియా ఏదో టైంలో నాన్నలా ఉన్నాడు, అమ్మాయిలా ఉన్నాడు భయంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే ఏదో నడితే లేదప్పుడు ఏదో నడుపుతుంటారు. నాకు చాలా రోజుల నుంచి పరిచయం. నన్ను ఫాస్ట్గా అంటే మాంజిబాబు అని పిలుస్తారండి ఆయన. సో నేను ఇలా పిలవగానే నేను వస్తానని చెప్పేసి ఈ ప్రోగ్రామ్కి నేను వెనకాల నేను ఉంటానని చెప్పేసి ఆయన ఫస్ట్ సపోర్ట్ చేశారండి. అలాగే అసలు ఈ ప్రోగ్రాం పెట్టడానికి ముఖ్య కారణం సుబ్రహ్మణ్యం గారు. ఎన్ఆర్ఐ అసోసియేషన్ పెట్టి కాకినాడలో ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ అందరికీ గ్రూప్ పెట్టి అందరినీ కలిపి నేను ఒక పెద్దలా ఉండాలని చెప్పేసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసి దాన్ని దాదాపు 4 సంవత్సరాల పైగా నడిపించి ముందుకు తీసుకెళ్తున్న సుబ్రహ్మణ్యం గారికి, అలాగే వైస్ ప్రెసిడెంట్ కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అండి. ఆహ్వానం అందించి వెంటనే ఎప్పుడు కూడా ఎలాంటి సిచ్యువేషన్ అయినా ముందుగా ఆలోచన నిలబడుతున్న ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మెడికోవర్ హాస్పిటల్స్ ఒక విధంగా కొంచెం దూరంగా ఉంటుంది, బట్ ఎప్పుడు నాకు దగ్గరగా ఉంటుంది మీడియా మిత్రులు అనమాట. నన్ను చాలా రోజుల నుంచి మీరు అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు. ఒక ఫీల్డ్లో కానీ అందులో పిలిచేదని చెప్పేసి వస్తారు. సమయం 2 గంటలు వెయిట్ చేసింది అనుకున్నాను. మామూలుగా అయితే ఏంటి టైంలో అంటాడు, మా అంజబాబే కదా అని అనుకుంటాను అనమాట. అలాగే ఇందాక నానాజీ గారు మాట్లాడారు, అంజబాబు చేతిలో పెడితే సెక్యూరిటీ ఏం పర్లేదు, మీ పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు అబ్రాడ్లో ఉంటే నేను ఆ ధైర్యం కల్పించాలని అనుకున్నాను అనమాట. సో ఎన్ఆర్ఐ పేరెంట్స్ అందరికీ మీరు ఎన్ఆర్ఐ పేరెంట్స్ కదా, ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ ఎవరైతే పిల్లలు ఎన్ఆర్ఐలో ఉంటారో మీ పేరెంట్స్కి ఇంట్లో ఒక పెద్దనేలా ఉంటారని చెప్పేసి మీరు ఎక్కడున్నా సరే నేను మీ ఇంటికి వెళ్ళి కష్టం వస్తే నిలబెడతానని ఈ సభ